నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। లారీ మినీ వ్యాన్ ఢీ, ఒకరు మృతి, మరో 7 మందికి తీవ్ర గాయాలు। గూడూరు సమీపంలోని గోగినేనిపురం ప్రాంతంలో ఘటన। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కలిగించండి। తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్। ఇక్కడ అన్యమతం అంటే అక్కడి నుండి తరిమేస్తారు। తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చింతామోహన్। వైభవంగా ధనుర్మాస పూజలు। గూడూరులోని కోదండ రామాంజనేయ, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు। గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది। ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 7 మందికి గాయాలయ్యాయి। లారీ మినీ వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది। రైల్వే కోడూరు మండలం పిట్లవారిపల్లి ప్రాంతం నుండి గొర్రెల లోడుతో మినీ వ్యాన్ చిల్లకూరు మండలంలోని సంతకు వెళుతోంది। గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం ప్రాంతానికి వచ్చేసరికి లారీ ఢీకొంది। ఈ ప్రమాదంలో సోమయ్య అనే వ్యక్తి మృతి చెందాడు। మరో 7 మందికి తీవ్ర రక్త గాయాలయ్యాయి। గాయపడ్డ వారిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు। అక్కడ ప్రథమ చికిత్స అందిన వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు। సంఘటనా స్థలికి ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బందితో చేరుకుని ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు। ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు। ఉద్యానవన శాఖ ఏపీఎంఐసి అధికారులు రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన కలిగించి పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు। తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు। తిరుపతిలోని కలెక్టరేట్ లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ కు అధికారులు వివరించారు। ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా రైతులకు మేలు చేకూర్చేలా జిల్లాలో ఉద్యానవన శాఖ ఇతర శాఖల అధికారులు పనిచేయాలన్నారు। ఉద్యాన శాఖ అధికారులు 15% గ్రోత్ రేట్ ఉద్యాన పంటలో వచ్చేలా ప్రణాళిక, ఆయిల్ ఫామ్ నిర్దేశిత లక్ష్యాల సాధన, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు పంపిణీ ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందేలా చూడాలని ఆయన వివరించారు। ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు। అన్య మతస్థులంటూ కొందరి ప్రకటనలు అనాలోచితమని, అమెరికాలో లక్షల మంది హిందువులు ఉద్యోగాలు చేస్తున్నారని మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు। తిరుపతిలోని దేవాలయ పరిపాలనా భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ టీటీడీ అర్చకులు, శాశ్వత ఉద్యోగాలు, జర్నలిస్టులకు 5 సెంట్లు వంతున ఇంటి స్థలాలు కేటాయించాలని వివరించారు। ఈ కార్యక్రమంలో నాయకులు యార్లపల్లి గోపిగౌడ్, రవి, తేజోవతి, మునిశోభ, రావణ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। అమెరికాలో లక్షల మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు। క్రైస్తవ దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో। ఇటువంటి ఆలోచన అన్యమతం అంటే ట్రంప్ వచ్చున్నాడు, వాడు తరుముకుంటాడు, జాగ్రత్త। నోరు తెరిశారు అన్యమతాన్ని గురించి, వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి, ఎవరో ఒకరు రాస్తారు, వాడు తరుముకుంటాడు మిమ్మల్ని అందరూ, లక్షల మంది హిందువుల్ని। ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది, అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి, జాగ్రత్త। అన్యమతస్థుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివితో మాట్లాడితే బాగుంటుంది। రెండవది, మేము టీటీడీ ఉద్యోగస్తులకి, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి కోరూరు దాకా ఉన్నాయి, 400 ఎకరాలు।
వాడుకో ఓబరాయి వాడుకో ఇంకెవడుకో ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతి ఒక్క జర్నలిస్టుకి, ప్రతి అర్చకుడికి, జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయనతో పాటు ఎస్పీ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ శుభం బస్సులు తదితరులు పాల్గొన్నారు. ఇసుక రవాణా వంటి అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదే లేదని, అలా జరిగితే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజలకు అందుబాటులోకి పారదర్శకంగా ఇసుక అందేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని 3 పాయింట్ల నుండి సుమారు 137,686 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్ల వద్ద ప్రజలకు అందుబాటులో ఉండే విధానంగా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. కోట పట్టణంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఈ నెల 30వ తేదీన జరగనున్న పంచాయతీ దుకాణాల వేలంపాటల్లో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్ పిలుపునిచ్చారు. కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అటు ఆర్టీసీ, ఇటు పంచాయతీకి కాకుండా న్యాయస్థానంలో ఉన్న 25 దుకాణాలు ఎట్టకేలకు పంచాయతీకే చెందినవని తీర్పు వెలువడిన నేపథ్యంలో వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కోట పంచాయతీ అభివృద్ధి దిశగా ముందుకి వెళ్ళడానికి నిజం గెలవాలనే నినాదంతో మేము తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రయత్నాలకు ముందడుగు వేసి మా ప్రయత్నం ఈ 2 సంవత్సరాల నుంచి పోరాడి ఈరోజు పంచాయతీ కోట్లు అభివృద్ధికి ఏలంపాటతో ముందుకెళ్లాలనే మా ధ్యేయంతో ఈరోజు ఆ కోరిక నెరవేరిన కోట గ్రామ పంచాయతీ కోట్లు ఆ రోజు ఆర్టీసీ వారి మీద లైసెన్స్ తీసుకొని అక్కడ వ్యాపారాన్ని చేసుకుంటున్న వ్యక్తులు కోట గ్రామ పంచాయతీ వారు 2005లో ఆ స్థలం కోట గ్రామ పంచాయతీ అని కోట కోర్టులో దావా వేసి 2018లో అవి ఆ కోర్టు కోట గ్రామ పంచాయతీ వారి తీర్పు వెలువడి కోట గ్రామ పంచాయతీకి సర్వ హక్కులు ఏలం వేసుకునే హక్కు కూడా కల్పించింది కోట సివిల్ కోర్టు. దీనిపైన పలు పర్యాయాలు ఆర్టీసీ పంచాయతీ కోర్టుకు నోటీసులు ఇస్తే హైకోర్టులో కూడా కోట గ్రామ పంచాయతీ అనుకూలంగా 2 వారాల పాటు వాళ్ళకి శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రి వంగవీటి మోహన్ రంగా సర్కిల్ వద్ద దివంగత నేత వంగవీటి మోహన్ రంగా వర్ధంతి వేడుకలు బలిజ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవాలయ మాజీ చైర్మన్ తారక శ్రీనివాసులు తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పూజలు తిన బాగా వస్తుందా ఐటమ్ పత్రం లేకుండా మధ్యాహ్నం నుంచి మాట్లాడతానన్నారు. పెద్దనారా ఫోటో ఏం తీసుకున్నారో గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా భక్తులు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం యక్ష
పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయిబాబాకు అభిషేకాలు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భజనలు చేశారు. ఉభయదాతలుగా పల్లంరెడ్డి కౌసల్యమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారులు పల్లంరెడ్డి శ్రీహర్ రెడ్డి, సతీమణి దివ్యశ్రీ, కుమారుడు లోకేష్ రెడ్డితో పాటు భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
లారీ మినీ వ్యాన్ ఢీ ఒకరు మృతి, మరో 7 మందికి తీవ్ర గాయాలు. గూడూరు సమీపంలోని గోగినేనిపురం ప్రాంతంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఉద్యాన పంటలపై రైతులకు అవగాహన కలిగించండి. తిరుపతిలోని కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఇక్కడ అన్యమతం అంటే అక్కడి నుండి తరిమేస్తారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని కోదండ రామాంజనేయ, చెన్నకేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.